కొత్త సింహం మళ్ళీ 35 ఇయర్స్ తర్వాత రిలీజ్ అనేసరికి మాకంతా చాలా ఎక్సైటింగ్‌గా ఉంది టోటల్‌గా. అంటే నా రాజ్ లేడు ఇప్పుడు. నేను, రాజ్ ఎంతో కష్టపడి ఈ సినిమాకి వర్క్ చేసాం. ముందుగా మా ప్రొడ్యూసర్ నాగేశ్వరరావు గారికిని, మురళీమోహన్ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. మా మీద అంత నమ్మకంతోటి ఇంత పెద్ద సినిమా, కౌబాయ్ సినిమా మాతోటి చేయించారంటే అప్పట్లో మేము ఫుల్ ఫేమ్‌లో ఉన్నాం. రాజ్ కోటిగా ఒక ఫుల్ బ్యానర్ ఉంది. ఫుల్ చాలా బిజియెస్ట్ కంపోజర్స్ అన్నమాట మేము. ఆ టైంలో మాకు ఈ అవకాశం కల్పించారు మా మీద నమ్మకంతోటి. ఒక్క మ్యూజిక్ కూడా వినిపించలేదు. ఇలా చేయండి, ఈ టైప్‌లో కావాలి, పాటలు ఇలా కావాలి. నెవర్ సెట్. ఈవెన్ డైరెక్టర్ గారు గాని, నాగేశ్వరరావు గారు గాని మా మీద నమ్మకంతోటి వదిలారు సినిమాని. ఎందుకంటే నాకు రాజ్‌కి కౌబాయ్ సినిమా అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి మేము 'గుడ్ బై అండ్ అగ్లీ', 'ఫ్యూ డాలర్స్ మోర్' ఇవన్నీ ఒక 100 సార్లు చూసాము థియేటర్స్‌కెళ్ళి. అప్పట్లంతా వీడియో అదేది లేదు. మన డీవీడీస్ ఇవన్నీ లేవు అప్పట్లో. అలా చూసి ఆ మ్యూజిక్ అంతా విని తర్వాత మేము దాన్ని ఎలా చేయాలనే ఉద్దేశంతో మెకానస్ గోల్డ్, క్విన్సీ జోన్స్ మ్యూజిక్ అది. తర్వాత ఎనియో మాడుకొని 'గుడ్ బై అండ్ అగ్లీ', 'ఫ్యూ డాలర్స్ మోర్' ఆయన మ్యూజిక్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాకంతా రెహమాన్ కీబోర్డ్ పైన పనిచేశాడు. దిలీప్ వాడి పేరు. కీబోర్డ్ పనిచేసి ఆస్కార్ స్టేజ్‌లో ఎనియో మార్కోని కలిశాడంట. క్విన్సీ జోన్స్ ఎనియో మార్కోని కలిశాడంటే ఎంత మహాభాగ్యం. మాకెంతో వాళ్ళని కలవాలి, వాళ్ళు ముట్టుకుంటే చాలన్న ఇది తనకి ఆ అదృష్టం కలగటం. మొన్న ఈ మధ్య చెప్పారు తను. ఎనియో మార్కోని కూడా కలిసినప్పుడు ఐ ఈస్ నో మోర్ నౌ. ఆయన కూడా లేరు, క్విన్సీ జోన్స్ లేరు కంపోజర్స్‌గా. సో ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసేటప్పుడైతే నేను అయ్యప్ప మాల వేసుకొని ఒక నిష్టగా ఈ సినిమాకి మాక్సిమం అవుట్పుట్ ఇవ్వాలి. అంటే మళ్ళీ ఛాన్స్ దొరకదు కౌబాయ్ సినిమాలు, పైగా మెగాస్టార్ చిరంజీవి గారిది అని చాలా కష్టపడి అంటే కలెక్షన్స్ అన్ని విన్నాం. కౌబాయ్ పీస్ ఎలా ఉండాలి, దీంట్లో రెగ్యులర్ మ్యూజిక్ చేస్తే మ్యాచ్ కాదు ఈ సినిమాకి. అందువల్ల కంప్లీట్ ఆ కలర్ ఆఫ్ మ్యూజిక్ని ట్రై చేసి రికార్డింగ్ చేసాం. చాలా మంచి పేరు వచ్చింది మాకు. ఇప్పటికి చిరంజీవి గారు కూడా చాలా ఇష్టం. ఇందులో పాటలు కూడా నన్ను ఇందాక మొత్తం రీల్ చేద్దామని ఇన్స్టాకి అన్ని పాటల్ని పాడి గిటార్ తోటి పాడి చేస్తుంటే నాకే ఇంట్రెస్ట్, ఏంటి ఎంత బాగున్నాయి పాటలు అనిపించి, అంత ఈజీ క్యాచీగా ఉన్నాయి పాటలు, మంచి రిథమిక్ గా. ఇందాక నేను నా తేజాంజలిని నా మై అసోసియేట్ అనమాట, ఇద్దరు కలిసి చేసాం. అది కూడా రిలీజ్ చేస్తాం అనమాట సినిమాతో పాటు, వాళ్ళ పర్మిషన్ లేకుండా సాంగ్స్ అన్ని కూడా. సో అంత హ్యాపీగా వర్క్ చేసాం. నాకు మంచి అవకాశం ఇది. మళ్ళీ ఆఫ్టర్ 35 ఇయర్స్ తర్వాత రిలీజ్ అవుతున్నట్టు మీ అందరి సపోర్ట్ చాలా ముఖ్యం ఈ సినిమాకి. మళ్ళీ మీరందరూ దీన్ని ఎంతగా ఆడియన్స్ కి రీచ్ అయ్యే విధంగా మీరందరూ ముందుకు తీసేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ, నాకు చక్కటి అవకాశం కల్పించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. సినిమాగా పాటలు అయితే చాలా ఆకట్టుకోవడంతో పాటు అంత ఇప్పటికీ మెమరీ అసలు మ్యూజిక్ అని. ఈ స్టోరీ మీకు చెప్తున్నప్పుడు అనిపించింది సార్, ఎట్లా ట్యూన్స్ ఇవ్వాలి మీ స్టోరీ తర్వాత ఫస్ట్ మెగాస్టార్ కి ఏం పాట పడాలి అది మెయిన్ అనమాట. అందుకని ఫస్ట్ స్టార్ మెగాస్టార్ చేసాం. చెప్పం ఆ పాట మేము చేస్తున్నప్పుడే అర్థమైపోయింది, చాలా మ్యాసివ్ హిట్ అవుతుంది, మెగాస్టార్ కి ఉండిపోతుంది ఈ పాట అని. తర్వాత ఇంత గుమ్గుమాయించు కొంచెం లగాయించు కొంచెం ఇదొకటి మనో పాడేది. తర్వాత కూడా లాస్ట్ లో పిల్లో జాబిల్లో ఇది మొత్తం జిప్సీ డాన్స్ అనమాట. ఎండ్ కన్నా చూసుంటారు మీ సాంగ్స్ అన్ని. అలాగా ఇంకోటి వచ్చి అల్లాటప్ప గొంగురమ్ము ఎల్లకిల్లా పట్టి నన్ను పట్టు, మంచి ఫోక్ మెలడీ తోటి అనమాట. మన నేటివ్ సాంగ్ అది. అలాగా రకరకాలుగా చేసాం అన్ని, ఒక స్టైల్ కాదు. కౌబాయ్ నుంచి కౌబాయ్ స్టైల్లో చేయాలి పాట ఒక్కటే. మిగతాన్ని కొంచెం మనం క్యాచ్గా ఉండేటట్టు, చిరంజీవి గారి ఫ్యాన్స్ కి బాగా రీచ్ అయ్యేటట్టు మేము చేయడం కదా. ఆయన చేయించుకున్నారు మురళీమోహన్ గారు, మా నాగేశ్వరరావు గారు. కాదు సార్, ఏ పాట మీకు బాగా కష్టం అనిపించింది కంపోజింగ్ లోనా? పిల్లో జాబిల్లో. అంటే లాస్ట్ లో జిప్సీ స్టైల్ అంటే చాలా స్టైల్స్ ఉంటాయి దానికి. ఎందుకు ఆ బీట్ వచ్చింది గిటార్స్ తోటి, మొత్తం స్పానిష్ ఆ స్టైల్లో, అది ఫ్లెమింగో స్టైల్ అనమాట. అది చేయటం అది కొంచెం కొత్త. యాక్చువల్లీ రామోజీరావు గారు మేము సినిమా చేస్తున్నాం, ఈ పాట గురించి ఆయనకి చాలా గట్టిగా చెప్పాడు మాతో. చాలా బాగుంది కోటి గారు, రాజు గారు ఎంత బాగా చేశారు ఈ పాట అని. రామోజీరావు గారు బాగా ఇష్టమైన పాట అది, పిల్లో జాబిల్లో. సార్ మురళీమోహన్ రావు ఇప్పుడు యాక్చువల్గా మురళీమోహన్ రావు గారికి ఒకసారి
రాధకి చిరంజీవి గారు ప్రామిస్ చేస్తారు, నీకేం కావాలన్నా నేను చేస్తానని. బట్ ఆ చివరిలో మళ్ళా ప్రస్తావనే ఉండదు, ఎందుకని? అంటే ప్రతిదానికి చెప్పుకుంటూ వెళ్తే లెంత్ పెరిగిపోతుంది కదా. ఇంకా కొన్ని తీసినవి కూడా కొన్ని ట్రిమ్ చేసాము. సో అది హీరో హీరోయిన్ అన్నది అమ్మాయి తను సేవ్ చేసిందన్న దీని మీదను ఆయన ఆ మాట అన్నాడు ఆ రోజు. ఆటోమేటిక్గానే ఉంది కదా, చివరికి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అయ్యాం. సార్ నాగేశ్వరరావు గారు నమస్కారం. ఇది హాలీవుడ్ లో ఇంగ్లీష్ డబ్ చేసామండి ఇంతకుముందు. అంటే దీన్ని హంటర్స్ ఆఫ్ ది అప్పట్లో మోసగాడు కూడా ట్రెజర్ హంట్ అని చేశారండి ఇంగ్లీష్ లో డబ్బింగ్. Yes, sir. మోసగాడు సార్ మనది కూడా అప్పట్లో హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజర్ అని మనం కూడా డబ్బింగ్ చేసాం. అంటే పాటలు తీసేసి సాంగ్స్ రిమూవ్ చేసి జస్ట్ ఓన్లీ మిగతా అంటే పార్ట్ డబ్బింగ్ చేయడం అక్కడ జరిగింది. కలెక్షన్స్ బాగానే వచ్చినాయండి అంటే మనకి. అక్కడ హాలీవుడ్ యాక్చువల్గా హాలీవుడ్ లో రిలీజ్ చేయలేదండి, మామూలుగా ఏదో చిన్న చిన్న కంట్రీస్ లో వాటిలో చేసాం, హాలీవుడ్ లో చేయలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. కోటి గారు నమస్కారం సార్. నమస్కారం. చిరంజీవి గారికి నాగూర్ బాబు గారు వాయిస్ సెట్ అవుద్దని భావించి ఒక సాంగ్ పెట్టారా సార్ అప్పట్లో? అలా కాదండి, అంటే అతను ఎముడు బోర్డులో కూడా పాడాడు. అవునండి, ఎక్కువ బండి ఎక్కువ మావా అవును. ఫస్ట్ టైం పాడించాం చిరంజీవి గారికి. ఎస్ సార్. యాక్చువల్ చిరంజీవి గారు విని అదే పెట్టింది అన్న. జనరల్ గా బాలు పాడతారు, అన్ని బాలసండే పాడతారు. అవునండి. బాలు గారు డేట్ దొరక్క మనతో పాడించాం అది. వాడు చాలా బ్రహ్మాండంగా పాడాడు పాట అనేసరికి అది చిరంజీవి గారు అందరూ టీం అందరూ వినేసి నన్ను ఇదే పెట్టేద్దాం అన్నారు. అక్కడే అది అతనికి బాగా ప్లస్ అయింది అనమాట. కానీ నార్మల్ ఆడియన్స్ కి తేడా తెలియదులేండి. ఆల్మోస్ట్ రెండు బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.